హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవిత దేవరాజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తుంటే ఎంత మస్తు అనిపిస్తున్నాయి కదా. షాప్ నుంచి తెచ్చారు అనుకున్నారా? లేదండి, నేనే చేశాను. మీకు చూపిద్దామని వీడియో రికార్డ్ చేసేసాను. దీనికోసం దొడ్డు అటుకులు తీసుకున్నాను. నేనైతే క్వాంటిటీ ఎక్కువలోనే చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోగలిగితే అంత క్వాంటిటీ చేసుకోండి. దీన్ని మనం వేయించుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆగండి, ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన లేదో చూడాలి. దానికోసం ఫస్ట్ ఒకటి వేసేసేయండి. అది చూసారా కింద పడిపోతుంది. లేచి డ్యాన్స్ చేయాలన్నమాట. డ్యాన్స్ వేస్తే అప్పుడు నూనె గరమైనట్టు. అంటే పైపింగ్ హాట్లో ఉండాలన్నమాట ఆయిల్. కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఒక్క 2 వేస్తే చూసారా ఎలా చేస్తున్నాయో డ్యాన్స్. అలా చేయాలన్నమాట. ఇంత హాట్లో ఉంటేనే మనకి మంచిగా వస్తాయి, లేకపోతే అంత నూనె అయితే. ఇప్పుడు మీరు ఒక పక్కన ఉండండి, చూపిస్తాను. ఇలా వేసేస్తే చూసారా అలా పొంగుకు వచ్చేస్తాయి. మీ దగ్గర ఒకటే జల్లిగంట ఉంటే ఒక్క జల్లిగంటతోనే ఇలా తీసేసుకోవచ్చు, కానీ కొంచెం కష్టమవుతుంది. రెండోది ఉందనుకోండి చాలా ఈజీ అవుతుంది తీయడం. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఒక్క జల్లిగంట ఉంటే ఇలా తీసేసుకోవచ్చు. లేదు, నెక్స్ట్ వాయి వేసేటప్పుడు కూడా ఆయిల్ కంపల్సరీ పైపింగ్ హాట్లో ఉండాలి. చూసారా ఇలా వేయగానే అలా పైకి రావాలన్నమాట అటుకులు. అట్లా వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఇంకొక జలిగంట, నా దగ్గర అయితే జ్యూస్ వడగట్టేది ఉంది, దాంట్లో వేసేస్తున్నాను. ఇలాగనమాట. అలా తీసేసుకొని ఇలా వేసేసుకుంటే దీంట్లోంచి ఆయిల్ కూడా మనకి కిందకి కారిపోతుంది. చూసారా థర్డ్ కూడా ఇలాగే వెయ్యగానే పొంగాలన్నమాట. అందుకని మనం వాయి వేసే ముందు కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి ఆయిల్ తొందరగా హీట్ అయిపోతుంది. హైలోనే పెట్టుకోండి. చూసారా ఆయిల్ అంతా కిందకి డ్రాప్ అవుతుంది. అట్లా కొంచెం ఆపి చేసేస్తే ఆయిల్ అంతా కిందకి డ్రాప్ అయిపోతుంది. ఇవన్నీ మనం ఒక పెద్ద బౌల్లో వేసేసుకుందాము. నేనైతే అంటే మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండేది. ఇదన్నీ చేసుకున్న తర్వాత మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దాన్ని కూడా చూపిస్తాను. చూసారా నేను ఒక పెద్ద అండీలో వేసేస్తున్నాను అటుకులన్నీ. మీరు మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీయే చేయండి, ఎందుకంటే అది చాలా తొందరగా అయిపోతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా. దీనికి తగ్గట్టు పల్లీలను కూడా నేను అదే ఆయిల్ చిన్న దాంట్లో పెట్టేసి చేసుకున్నాను. ఇది మసాలా. ఈ మసాలాకి నేను చూపించే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి ఈజీగా ఆన్లైన్ స్టోర్స్లో కానీ లేదంటే కిరాణా షాప్స్లో కానీ ఈజీగా దొరుకుతాయి. వీటన్నిటిని వాటిని వేయించుకునేటట్టు పొళ్ళు దొరికితే డైరెక్ట్గా పొడిగానే తీసేసుకోండి. ఇప్పుడు ఈ మామిడి పొడి కానీ ఎల్లిపాయ పొడి కానీ ఆనియన్ పౌడర్ కానీ ఇవన్నీ మనకి పౌడర్గా దొరుకుతాయి. అవే పౌడర్గా తీసేసుకోండి. లేని వాటిని కొంచెం వేయించేసి ఒక దాంట్లో మిక్సీలో వేసేసి పట్టేసుకోవాలి. నేను అన్నిటినీ గ్యాదర్ చేసేసి ఒక్కటే మిక్సీలో వేసేసి పొడి పట్టేసాను అనమాట. అసలు ఎంత మస్తు వస్తుంది. ఇది క్వాంటిటీ ఎట్లా అంటే మనము తినే స్పైస్ని అండ్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం దీని క్వాంటిటీ ఎంత ఉన్నది. నేను ఇన్నిగానో అటుకులకు చేస్తున్నాను కాబట్టి నా పెద్ద జార్ నిండా పట్టుకున్నాను నేను. లేదు కొంచెం తక్కువ అనుకుంటే తక్కువ క్వాంటిటీ మనం ఎంత అనేది. స్పైస్ కూడా దాంట్లో వేసే స్పైసెస్ కూడా దాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసుకొని ఎక్కువ స్పైస్ కావాలనుకున్న వాళ్ళు స్పైసెస్ యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. వీటన్నిటిని ఆ పొడిగా చేసుకున్నాను చెప్పాను కదా, ఆ పొడిని అండ్ పల్లీలు వేయించుకున్నాను కదా, ఆ పల్లీలని అటుకుల్లో వేసేసి కలిపేసుకున్నాను అంతే. దీంట్లో నేను పసుపు వేయలేదండి, ఫస్ట్ తర్వాత వేసాను. కలరింగ్ కోసం మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా, కొంచెం పసుపు ఉండాల్సిందే. అలా ఉంటేనే కదా మనకు నచ్చుతుంది. అందుకని ఇదంతా బాగా కలిసిపోయింది కదా. చూసారా చూస్తుంటేనే ఎంత మస్తు అనిపిస్తుంది, తింటుంటే ఇంకా మస్తు అనిపించింది. అసలు మేమైతే ఆ రోజు నైట్ డిన్నర్ ఇదే తినేసి పడుకున్నాం అనమాట. మస్తున్నాయి కదా చూడడానికి, తినడానికి కూడా కాకున్నాయి అసలు తెలుసా. చూస్తారా, ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. షాపుల్లోంచి తెచ్చుకునే కంటే ఇలా మనం ఇంట్లో చేసుకొని తింటే ఉంటుంది. చూసారా నేను కొంచెం మాకు మసాలా కొంచెం తక్కువ అనిపించి నేను మళ్ళీ మసాలా యాడ్ చేసుకున్నాను. అండ్ కరివేపాకును వేయించుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకొచ్చేసాను కరివేపాకుని. దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా స్పైస్ ఎక్కువ కావాలి, మనకి పచ్చిమిర్చి కావాలి అనుకునే వాళ్ళు కూడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను యాడ్ చేయలేదు, నాకు ఇదే స్పైస్ మస్తు అనిపించింది. సూపర్గా ఉన్నాయి. అసలు వెకేషన్కి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని వెళ్ళాలి, కానీ కిర్రాక్ అనమాట. మనకి ఖరాబ్ కావు, హ్యాపీగా తినేయచ్చు, మెయింటెనెన్స్ కూడా తక్కువ, హ్యాపీగా పొజ్జ నిండిపోతుందండి. నిజంగా ట్రై చేయండి.
చేస్తారు కదూ. నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి నాకు సపోర్ట్ చేసేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ with my channel. Thank you all.